లక్ష్మి విహారీ ఇద్దరు కూడా సాయి ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళి గుణశేఖర్ గురించి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ పెళ్లి కార్డ్ని మీ దగ్గర రీసెంట్గా ప్రింట్ చేయించారు కదా, ఎవరు ప్రింట్ చేయించారో కాస్త వివరాలు చెబుతారా అని విహారీ లక్ష్మి ఇద్దరు అడగడంతో, ఎవరు చేయించారో మాకు డీటెయిల్స్ ఏవి తెలియదు మేడం, ఎందుకంటే ఈ పెళ్లి కార్డ్ని ప్రింట్ చేయమని మాకు మెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది, పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చేశారు అని చెప్పి అతను అంటూ ఉంటే, అయితే ఆ బ్యాంక్ డీటెయిల్స్ మాకు ఇస్తే అతను ఎవరో కనిపెడతామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. కాస్త టైం పడుతుంది మేడం అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇక దాంతో విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే గుణశేఖర్ విహారీకి ఫోన్ చేస్తాడు. ఏంట్రా, నా గురించి వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నావా? నేను నీకు ఎంత వార్నింగ్ ఇచ్చినా కూడా నా మాట లెక్క చేయకుండా నువ్వు నా గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నావంటే ఏమనుకోవాలి? వెంటనే మీ అమ్మకు అంబులెన్స్ బుక్ చేయి, కాసేపట్లో మీ అమ్మని పైకి పంపించేబోతున్నాను అని గుణశేఖర్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక దాంతో విహారీ కంగారు పడిపోతూ ఉంటాడు. ఏమైంది విహారీ గారు అని చెప్పి అంటూ ఉంటే, అర్జెంటుగా అమ్మని కాపాడుకోవాలి, వాడు అమ్మని చంపేస్తానని బెదిరిస్తున్నాడు అని చెప్పి విహారీ అంటూ ఉంటే, నేను కూడా వస్తాను విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. వద్దు విహారీ, ఎలాగైనా సరే నువ్వు వాడి గురించి డీటెయిల్స్ని సేకరించు, నేను వెళ్ళి అమ్మని కాపాడుతాను అని చెప్పి విహారీ పరుగు పరుగున ఇంటికి వస్తూ ఉంటాడు. మరోవైపు షాప్ అతను లక్ష్మి దగ్గరికి వచ్చి, మేడం ఇవిగోండి మేడం మీరు అడిగిన డీటెయిల్స్ అని చెప్పి ఆ బ్యాంక్ డీటెయిల్స్ని పేపర్ మీద రాసి లక్ష్మికి ఇవ్వడంతో, లక్ష్మి ఇప్పుడు ఈ అకౌంట్ ఎవరి పేరు మీద ఉందో ఎలా తెలుసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇన్స్పెక్టర్ సంధ్య లక్ష్మికి గుర్తుకు వస్తుంది. ఇక వెంటనే ఇన్స్పెక్టర్ సంధ్యకు ఫోన్ చేసి, సంధ్య గారు, నేను ఒక బ్యాంక్ అకౌంట్ని పంపిస్తాను, ఆ బ్యాంక్ అకౌంట్ ఎవరి పేరు మీద ఉందో కాస్త డీటెయిల్స్ కనుక్కొని చెబుతారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. తప్పకుండా లక్ష్మి, ఇప్పుడే కనుక్కుంటాను అని చెప్పి సంధ్య ఆ డీటెయిల్స్ అన్నిటినీ కూడా నోట్ చేసుకొని తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అతను ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు విహారీ ఎలాగైనా సరే యమునని కాపాడుకోవాలని చెప్పి పరుగు పరుగున ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే యమున గుడికని బయలుదేరుతూ పండుతో, పండు నేను గుడికి వెళ్తున్నాను, విహారీ లక్ష్మి ఇద్దరు కూడా బయటకు వెళ్ళారు, వాళ్ళు ఒకవేళ ఇంటికి వస్తే నేను గుడికి వెళ్ళానని చెప్పు అని అంటూ ఉంటే, అలాగే అమ్మ అని చెప్పి పండు మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాడు. యమున డ్రైవర్ని తీసుకొని కారులో గుడికి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ ఇంటికి వస్తాడు. బయట ఉన్న పండుతో, పండు అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఇంట్లోనే ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటే, లేదు బాబు, అమ్మగారు ఇప్పుడే డ్రైవర్ని తీసుకొని గుడికి వెళ్ళారు అని చెప్పి పండు అంటూ ఉంటాడు. ఏంటి, అమ్మ ఒంటరిగా డ్రైవర్ని తీసుకుని గుడికి వెళ్ళిందా అని చెప్పి విహారీ కంగారు పడిపోతూ ఇక వెంటనే కారు తీసుకొని గుడికి పోనిస్తూ ఉంటాడు. దేవుడా, మా అమ్మకు ఏమీ కాకూడదు, దయచేసి ఎలాగైనా సరే మా అమ్మను నువ్వే కాపాడాలని చెప్పి విహారీ దేవుడికి దండం పెట్టుకుంటాడు. మరోవైపు యమున తన ఫోన్ని కారులోనే వదిలేస్తుంది. అలా పూల సజ్జ పట్టుకొని నడుచుకుంటూ గుడి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఎలాగైనా సరే అమ్మకు ఫోన్ చేసి నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండమని చెప్పాలని విహారీ ఫోన్ చేస్తూ ఉంటాడు. యమున ఫోన్ కారులోనే ఉండిపోవడంతో తన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో విహారీ మరింత టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే గుణశేఖర్ మారు వేషంలో మోహనికి గడ్డం పెట్టుకొని కత్తి తీసుకొని యమున మీద పగ తీర్చుకోవడం కోసమని చెప్పి యమున వెనకాలే నడిచి వస్తూ ఉంటాడు. ఇక ఈ విషయం తెలియని యమున గుడి లోపలికి వెళ్తూ ఉంటే ఒక చోట గుణశేఖర్ ఆ కత్తితో యమునని పొడవబోతూ ఉంటాడు. ఇక సరిగ్గా అదే టైంకి విహారీ అక్కడికి వచ్చి గుణశేఖర్ చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. దాంతో అతని చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది. ఎవట్రా నువ్వు అని చెప్పి విహారీ గుణశేఖర్ని కొడుతూ ఉంటాడు. యమున కత్తి కింద పడిన సౌండ్కి వెనక్కి తిరిగి చూస్తుంది. వెనక్కి తిరిగి చూసి
విహారిని అతను కొడుతూ ఉంటే కంగారు పడిపోతూ నాన్న విహారి, నాన్న విహారి అని చెప్పి కింద పడిపోయిన విహారిని చూసి కంగారు పడిపోతూ రే ఎవడ్రా నువ్వు నా కొడుకు మీద చేయి చేసుకుంటున్నావని చెప్పి యమున గుణశేఖర్ని నిలదీస్తూ ఉంటుంది. ఇక కింద పడిపోయిన కత్తి తీసుకుని గుణశేఖర్ మరొకసారి యమున మీద దాడి చేయడానికి వస్తూ ఉంటాడు. ఇన్నేళ్లుగా పగతో రగిలిపోతూ జైలు నుండి విడుదలయ్యాను. నీ వల్ల, నీ మొగుడి వల్ల నేను చెయ్యని తప్పుకి 25 ఏళ్ల పాటు శిక్షను అనుభవించాల్సి వచ్చింది. నాకంటూ కుటుంబం లేకుండా చేసి నువ్వు మాత్రం నీ కుటుంబంతో సంతోషంగా ఉన్నావు. అందుకే నిన్ను చంపడానికి వచ్చాను అని చెప్పి అతను యమున మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక దాంతో విహారి గుణశేఖర్ మొహానికున్న గడ్డాన్ని పీకేస్తాడు. అసలు ఎవడ్రా నువ్వు అని చెప్పి విహారి అతని గడ్డాన్ని పీకేయడంతో యమున అతని రూపాన్ని చూసి గుర్తుపట్టి ఛీ నువ్వింకా మారలేదా అంటూ అతని చెంప పగల కొడుతుంది. యమున గుణశేఖర్ని గుర్తుపట్టడంతో విహారి కూడా షాక్ అవుతాడు. అమ్మ వీడు నీకు తెలుసా అని చెప్పి విహారి అంటూ ఉంటే తెలుసు విహారి అని చెప్పి ఎవరి నీడైతే నీ మీద పడకూడదని ఇన్ని సంవత్సరాలు అనుకున్నానో వాడే వీడు అని చెప్పి వీడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని యమున అంటూ ఉంటుంది. మీ నాన్నకు ప్రాణ స్నేహితుడిగా నాకు పరిచయం అయ్యాడు. స్నేహితుడి భార్యని కూడా చూడకుండా వీడు నా మీదే కన్నేశాడు. ఎన్నోసార్లు నన్ను లొంగ తీసుకోవాలని ప్రయత్నించాడు. వీడి నీచపు బుద్ధి తెలిసి మీ నాన్న వీడిని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. అప్పటి నుండి వీడు కక్ష పెంచుకొని ఒకరోజు మీ నాన్నను చంపాలని మన ఇంటికి కూడా వచ్చాడు. అలా మీ నాన్నను చంపబోతూ ఉంటే నేను మా అమ్మ ఇద్దరం కూడా అడ్డుపడ్డాము. అలా అడ్డొచ్చిన నా తల్లిని ఈ నీచుడు చంపేశాడు. అప్పుడు జైలుకి వెళ్ళిన ఈ నీచుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా ఎదురు పడతాడని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి యమున విహారికి చెబుతూ ఉంటుంది. అయితే వీడు సృష్టించిన పెళ్లి శుభలేఖలన్నీ అబద్ధం అన్నమాట అని చెప్పి రే మా అమ్మకు నీకు పెళ్ళైందన్నట్టుగా ఎందుకురా పెళ్లి కార్డులు సృష్టించావో? మా అమ్మ పరువు తీయడానికే కదా. ఏ జైలు నుండి అయితే నువ్వు వచ్చి మా అమ్మను చంపాలని ప్రయత్నించావో అదే జైలుకి మళ్ళీ నిన్ను పంపిస్తాను అని చెప్పి విహారి అతన్ని చితక్ కొడుతూ ఉంటాడు. యమున రెండోసారి మళ్ళీ తప్పు చేస్తున్నావు. అప్పుడు నీ మొగుడితో నన్ను కొట్టించావు. ఇప్పుడు మళ్ళీ నీ కొడుకుతో కూడా నన్ను కొట్టిస్తున్నావు. మర్యాదగా నీ కొడుక్కి చెప్పు నన్ను వదిలేమని, లేకపోతే ఒక్కగానొక్క కొడుకుని ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని చెప్పి గుణశేఖర్ బెదిరిస్తూ ఉంటాడు. ఏంట్రా మా అమ్మని బెదిరించే అంతటి వాడివా నువ్వు అని చెప్పి విహారి అతని చితక్ కొడుతూ ఉంటే ఇక ఇంతలో లక్ష్మి ఇన్స్పెక్టర్ సంధ్యని తీసుకుని గుడి దగ్గరికి వస్తుంది. విహారి గారు, వీడు ఎన్నో రోజులుగా మన కుటుంబం మీద పగతో యమునమ్మ గారిని చంపాలని ప్లాన్ చేశాడు. కావాలని ఫేక్ పెళ్లి శుభలేఖను సృష్టించి మన ఇంటి పరువు తీయాలని ప్రయత్నించాడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు విహారి ఇన్స్పెక్టర్ సంధ్య గారు వెంటనే ఈ నీచుడిని అరెస్ట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో సంధ్య గుణశేఖర్ని అరెస్ట్ చేసి లాక్కుపోతూ ఉంటుంది. తర్వాత విహారి సంధ్యకు థ్యాంక్స్ చెప్తాడు. ఆ తర్వాత యమునతో అమ్మ దయచేసి నన్ను క్షమించమ్మా, ఆ నీచుడు చెప్పింది విని ఒక్క క్షణం నేను కూడా నిన్ను అనుమానించాను. నిజంగానే వాడితో నీకు పెళ్ళైందేమో అనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదు విహారి, ముందుగా నేనే ఈ నీచుడి గురించి నీతో ఒక మాట చెప్పి ఉండాల్సింది. నేను చెప్పి ఉంటే అప్పుడు మన కుటుంబానికి ఇటువంటి పరిస్థితి వచ్చుండేదే కాదు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా యమునని కాపాడుకొని లక్ష్మీ విహారి ఇద్దరూ కూడా క్షేమంగా ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.